గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. ఇవాళ మనం పోలరైజేషన్ లో బ్రూస్టర్ లా అని నేర్చుకుందామండి. బ్రూస్టర్ లా ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టే బ్రూస్టర్ లా రిలేషన్షిప్ ఫర్ ది లైట్ వేవ్ స్టాండింగ్ ఇన్ ద మాక్సిమం పోలరైజేషన్ ఆఫ్ ఎ లైట్. మాక్సిమం పోలరైజేషన్ వస్తుందంట అండి. మాక్సిమం పోలరైజేషన్ వస్తుందంట ఎప్పుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు. సో అదేనే మనం పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అని కూడా అంటాం. కొంతమంది పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అని కూడా అంటారు వీళ్ళు. సో రే ఆఫ్ లైట్ మే బి అచీవ్డ్ బై లెట్టింగ్ ది రే ఆఫ్ ఫాల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ట్రాన్స్పరెంట్ మీడియం. సర్ఫేస్ ఎక్కడ ఎలాంటి సర్ఫేస్ అంట? ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అట. ఈ సచ్ ఏ వే దట్ రిఫ్లెక్టెడ్ ray makes an angle 90 degrees with reflected ray. So reflected తో 90 degrees అవుతే సో ఈ ప్రిన్సిపల్ మనకి పనిచేస్తుంది. ఏ ప్రిన్సిపల్ మనకి ఎట్లయితే రిఫ్లెక్టెడ్ అయినప్పుడు కంప్లీట్ గా ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వస్తుంది అని చెప్తున్నాడు మనకి ఇక్కడ. ఓకేనా పిల్లలు? సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేను సింపుల్ డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ. వెన్ అన్పోలరైజ్డ్ లైట్ హిట్స్ ది సర్ఫేస్ at the specific angle called the Brewster angle and reflected light is completely polarized. స్పెసిఫిక్ యాంగిల్ అంటున్నాడు. ఈ స్పెసిఫిక్ యాంగిల్ లో మాత్రమే మనకి ఏమొస్తుందట? సో రిఫ్లెక్టెడ్ అవుతుందనట. అప్పుడు మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ వస్తుంది అని అంటున్నాడు. ఆ స్పెసిఫిక్ యాంగిల్ ని మనం పోలరైజ్డ్ యాంగిల్ కూడా అని అంటాం మనం. సో రిఫ్లెక్టెడ్ లైట్ ఈజ్ కంప్లీట్లీ పోలరైజ్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది ఇన్సిడెన్స్. ప్లేన్ ఆఫ్ ది ఇన్సిడెన్స్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది అని అంటున్నాడు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా పర్పెండిక్యులర్ ఉంటుంది అంటున్నాడు మనకి ఇక్కడ. అవునా? సో ఇప్పుడు మనకు ఇంకా ఏమి ఇచ్చాడంటే బ్రూస్టర్ ప్రూవ్డ్ దట్ ద టాంజెంట్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ది పోలరైజేషన్, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం అంటున్నాడు. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం అంటున్నాడు. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ కాన్సెప్ట్ కి మనం తీసుకురావడానికి కొన్ని స్టెప్లు వేసాను చూడండి నేను. మ్యూజిక్ టాన్ పి అనేది ఇదే ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాను. అకార్డింగ్ టు స్నెల్స్ లా అంటున్నాడు. స్నెల్స్ లా దేని గురించి మనం అప్లై చేయాలి? రెండు మీడియం మధ్యలో అప్లై చేయాలి. ఇక్కడ ఎయిర్ గ్లాస్ రెండు మీడియం ఉంది. మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనకి గ్లాస్ టు ఎయిర్ ఉంటుంది. మనకి ఇక్కడ రివర్స్ అండి, ఎయిర్ టు గ్లాస్ వస్తుంది. ఎయిర్ టు గ్లాస్ వచ్చినప్పుడు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ మధ్యలో ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ అంటే పి ఉంది, ఇక్కడ ఇన్సిడెంట్, ఇక్కడ రిఫ్రాక్టెడ్ ఏమో ఆర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో మనం స్నెల్స్ లా అప్లై చేయవచ్చు. సో అప్లై చేద్దామా అండి? ఇక్కడ రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిర్ ది 1 ఉంది, గ్లాస్ ది మ్యూ ఉంది ఇక్కడ. సో నేను ఏం చేశానంటే ఇక్కడ మ్యూ బై 1 అంటే మ్యూవే కదా, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ పి బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ సైన్ ఆఫ్ యువర్ రిఫ్రాక్షన్. సైన్ ఆఫ్ రిఫ్రాక్షన్ చేశాను నేను. సైన్ పి బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేశానంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను తీసుకెళ్ళి ఇక్కడ అది. అప్పుడు ఇక్కడ టాన్ పి ఉంటుంది. ఇప్పుడు సైన్ పి బై సైన్ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ లో టాన్ పిని ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ పి బై కాస్ పి అని రాసుకోవచ్చు. సైన్ పి క్యాన్సిల్ అవుతే సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ పి అనేది మనకు తెలిసిన విషయమే. కాస్ ని సైన్ లో రాస్తే సైన్ ఆఫ్ 90 మైనస్ పి, సైన్ క్యాన్సిల్ అవుతే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ పి, ఆర్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. అంటే మనం దీని నుంచి ఇక్కడికి ప్రూవ్ చేసాము. మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఏమవుతుంది ఇక్కడ మనం అటామికల్ లెవెల్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎట్లా ఉంటుంది అంటే ఒక సర్ఫేస్ మీద లైట్ పడితే కనుక సర్ఫేస్ మీద లైట్ పెట్టి రిఫ్లెక్ట్ అవుతే మనకి పోలరైజేషన్ ప్లేన్ పోలరైజేషన్ అవుతుంది అంటున్నాడు. మరి ఎట్లా అవుతుంది అటామిక్ లెవెల్లో అని అంటే సర్ఫేస్ మీద పడంగానే అక్కడ సర్ఫేస్ మీద ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్ మీద ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ మనకి ఏమవుతుంది, మనకి యాక్టివ్గా ఉంటాయి. మనకి ఓకే, చార్జ్డ్ పార్టికల్స్ ఈ ఎలక్ట్రాన్స్. ఎప్పుడైతే ఈఎం వేవ్స్ వస్తుందో రాగానే ఈ ఎలక్ట్రాన్స్ అనేది యాక్టివ్ అయిపోయి ఇవి కూడా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయండి. ఇవి వైబ్రేట్ వస్తుంది కదా మనకి, అంటే ఇలా వైబ్రేట్ అవుతుంది కదా, ఆసిలేట్ అవుతుంది కదా, ఇది కూడా ఆసిలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఎనర్జీ తీసుకుని ఇవి ఆసిలేట్ అవుతాయి. ఆసిలేట్ అయ్యి అన్ని ఆసిలేషన్స్ మనకి ఏం చేస్తాయంటే వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, వేవ్లెట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ వేవ్లెట్స్ అనేది ప్రొడ్యూస్ చేసినటువంటి వేవ్లెట్స్ అన్ని సూపర్ ఇంపోజ్ అయ్యి కన్స్ట్రక్టివ్ అయింది అనుకోండి మనకి ప్లేన్ పోలరైజ్డ్ అవుతాయి. అదే కనుక డిస్ట్రక్టివ్ అయింది అనుకోండి పార్షియల్లీ పోలరైజ్డ్ అవుతాయి. అది దీనికి స్టోరీ. సర్ఫేస్ మీద ఆటమ్ గురించి మాట్లాడితే, అటామిక్ లెవెల్ గురించి మాట్లాడితే అంటే ఈ చిన్న ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి వేవ్లెట్స్ కన్స్ట్రక్టివ్ కనుక అవుతే కనుక ఇవి ప్లేన్ పోలరైజ్డ్, డిస్ట్రక్టివ్ అవుతే సో ఈ పార్షియల్లీ పోలరైజ్డ్ అనేది మనకి దొరుకుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఎలాగనే నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానండి రైట్ సైడ్, ఇక్కడ మీకు కనబడుతున్నాయి లేవో. ఈ క్వశ్చన్స్ ని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామండి. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఫ్యాక్టర్ అంటున్నాడు. డిపెండ్స్ మీద దేని మీద డిపెండ్ అవుతుంది ఈ పోలరైజేషన్ మనకి బ్రూస్టర్ లా అనేది? ఫస్ట్ మనం మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది, థర్డ్ మనకి ఇచ్చినటువంటి వేవ్
మరి వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక యాంగిల్ ఎట్లయినా తెలుసు మీకు యాంగిల్. ఇది నేను ఎయిర్ టు గ్లాస్ కి 57 degrees ఉంటుంది, అదే వాటర్ కి 53 degrees ఉంటుంది. డిఫరెంట్ బ్రూస్టర్ యాంగిల్ ఉంటుంది మనకి. ఓకే, డిపెండ్ అపాన్ దిస్ మచ్ ఫ్యాక్టర్స్. వై ద మిర్రర్ ఈజ్ నాట్ సూటబుల్. మిర్రర్ ఎందుకు వాడకూడదు? ఎందుకంటే మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. మొత్తం రిఫ్లెక్ట్ అయిన మిర్రర్ వాడచ్చు కదా మీరు అంటే. సో మిర్రర్ లో చాలా మనకి ఏముంటుంది, బ్యాక్ సైడ్ మనం సిల్వర్ కానీ అల్యూమినియం కానీ కోటింగ్ వేస్తాం. కోటింగ్ వేసినప్పుడు మనం ఏమవుతుంది, అక్కడ ఆ మెటల్ అనేది మొత్తం లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. రిఫ్లెక్షన్ అవ్వనప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఎక్కడి నుంచి వస్తుందంటే రాదు కదా. సో అందుకనే సో మనం ఏం చేస్తామంటే మిర్రర్ ని వాడము. ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, సగం ఏమో అడుగువాలి, సగం మాక్సిమం రే మనకి ఏమవుతుందంటే రిఫ్రాక్టెడ్ అవుతుంది. కొంచెం రే మాత్రం ప్లేన్ పోలరైజ్ అవుతుంది. అది అవ్వదు కదా మిర్రర్లో, కానీ అది కూడా అవ్వదు. ఇంకొక గట్టి చెప్పాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు మనకి ఇది సూటబుల్ కాదు అన్నట్టు. ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మిర్రర్ తీసుకోవడం వల్ల, అందుకని మిర్రర్ని తీసుకోము మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, వాట్ అబౌట్ ది ఫేజ్ చేంజ్ అంటున్నాడు. ఫేజ్ చేంజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఎగ్జాక్ట్లీ మనం అంటే, సో ఇట్లా వేవ్ ఇట్లా వస్తుంది అనుకోండి, ఇది హెడ్ ఇది టైల్ అనుకోండి. సో ఈ హెడ్ నుంచి ఇట్లా టైల్ ఇట్లా మనకేమవుతుంది, ఇట్లా వైబ్రేట్ అయ్యి కొల్లైడ్ అయ్యి ఇట్లా ఫేజ్ చేంజ్ 180 degrees తో మళ్ళీ ఇట్లా వస్తుంది. అంటే ఫేజ్ చేంజ్ అనేది 180 degrees వస్తుంది. ఎంత వస్తుందండి ఫేజ్ చేంజ్ అనేది? ఎగ్జాక్ట్లీ మనకి నియర్లీ ఈక్వల్ ఆర్ ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు పై. ఓకే, అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో ఫేజ్ చేంజ్ అనేది సో లెస్ దాన్ పై అనేది వచ్చేస్తుంది. ఇదే డిఫరెన్స్ అండి ఇక్కడ. ఓకే, సో అదే కనుక పీ పోలరైజ్డ్ కనుక దీంట్లో యాంప్లిట్యూడ్ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫేజ్ చేంజ్ ఏమి ఉండదు. ఓన్లీ ఎస్ పోలరైజ్డ్ మాత్రమే. అంటే మన రిఫ్లెక్షన్ ఇప్పుడు మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తే ఫేజ్ చేంజ్ అనేది మనకి 180 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆల్వేస్ డిపెండ్ అపాన్ గ్లాస్. ఈజ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ గ్లాస్ అంటే ప్రతిసారి గ్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఆయన గ్లాస్ గురించి చెప్పాడు. దాని తర్వాత మనం దీన్ని వాటర్ మీద కూడా, అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏదైనా తీసుకోవచ్చు, వాటర్ కానీ ఎయిర్ కానీ ఇలాంటి ఏమైనా తీసుకోవచ్చు మనం. దాని మీద ఈ బ్రూస్టర్ లా అనేది పనిచేస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ, వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఏం కావాలి మనకి? ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కావాలి, నాన్ కండక్టివ్ మెటీరియల్ అయి ఉండాలి, సర్ఫేస్ స్మూత్ అయి ఉండాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనకి చాలా అవసరం ఇక్కడ. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ మీరు పోలరైజేషన్ లో మీరు ఎక్కడ మీరు వాడుతున్నారో ఈ బ్రూస్టర్ లాని మీరు అక్కడ వాడచ్చండి. సో ఈ కెమెరాలో నేను ఫిల్టర్స్లలో నేను ఏం వాడుతున్నాను, ఈ బ్రూస్టర్ మన యాంగిల్స్ వాడుతున్నాను పోలరైజ్ అవ్వడానికి, ప్లెయిన్ పోలరైజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అవ్వడానికి, క్లియర్గా మీకు కనబడడానికి బోర్డు మనం ఇలాంటివి వాడుతున్నామండి. ఇదండి పిల్లలు. సో ఇది బ్రూస్టర్ యాంగిల్ గురించి. ఇది ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది గ్లాస్ మెటీరియల్ కనుక వాడితే మీరు మోర్ దాన్ 1.5 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ దాన్ ఉంటే మీరు ఈ బ్రూస్టర్ యాంగిల్ పనిచేస్తుంది, అంటే బ్రూస్టర్ లా పనిచేస్తుంది, లేకపోతే బ్రూస్టర్ లా పనిచేయదండి. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ ఇచ్చాను. మీకు అర్థం కావడానికి ఒక డెఫినేషన్ ఏదో ఒకటి రాసుకోండి మీరు. సో అది ఆయన ఏమంటున్నాడు, ఆయనకు లా ఇచ్చాడు, దాన్ని మనం దీని థియరీతో మనకి కంపేర్ చేసి మనం ప్రూవ్ చేసాము, ఒక ఫిగర్ వేసాము. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసుకోవడానికి నేను దాని కాన్సెప్ట్ ఇచ్చాను, ఎలా వచ్చిందనేది కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీకు ఇచ్చానండి. ఇది నా బ్రూస్టర్ లా గురించి, పోలరైజేషన్. ఇదే విధంగా వేరే టాపిక్స్ కూడా మనం చేసుకుందాము, మాట్లాడుకుందాము. మరి మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ ఇంకా కావాలంటే, ఇంకా నేను చేయని ఇంకా ఏమైనా కావాలంటే మీకు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వెళ్తూ మీరు ఏంటంటే దీన్ని మ్యాక్సిమం షేర్ చేయండి, అందరికీ నాలెడ్జెస్ అవుతుంది. నేను చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్, మీరు షేర్ చేయట్లేదు. ఓకేనా, లైక్ చేసుకుంటే షేర్ చేసుకుంటే వెళ్ళండి. థ్యాంక్ యూ అండి పిల్లలు.